హల్లెలూయా. కృపాసత్య సంపూర్ణుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామాన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యొద్ద మనం కనిపెడదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం మాటను మనం ధ్యానం చేద్దాం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ఆధైర్యము పుట్టింపకము. ఆమేన్. మనకు ఒక అవసరం వచ్చినప్పుడు, మనకు ఒక అక్కర వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేకుంటే మనకు సంతోషం వచ్చినప్పుడు మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, మనం ఎవరిని తలుచుకుంటున్నాం, ఎవరితో మనం మన యొక్క బాధలను పంచుకుంటున్నాం, ఇది చాలా ముఖ్యం. పిల్లరా, ఇక్కడ భక్తుడు ఇర్మియాకి దేవుని యొక్క ప్రత్యక్ష వచ్చినప్పుడు చాలా యవనస్తున్నటువంటి ఇర్మియా ప్రభుతో అంటాడు, అయ్యో నేను బాలుణ్ణి, నా వల్ల ఈ ప్రవక్తగా పనిచేయడం కాదు అని చెప్పేసి అంటాడు. ఇర్మియా ప్రవక్తతో ప్రభు ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడో వెంటనే ఇర్మియా భక్తుడు అంటాడు ఏంటంటే, అయ్యో ఇంకెవరైనా చూసుకోండి, నా వల్ల కాదు అని చెప్పేసి అంటాడు. ప్రభువా, నేను చిన్నవాడిని, నాకు మాట్లాడడం రాదు, నేను బాలుణ్ణి, ఈ పని నేను చేయలేను అని చెప్పేసి ఆయన అంటారు. కానీ ప్రభు అతను బలపరిచి, నువ్వు బాలుని అనవద్దు, నేను గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. గర్భంలో ఉండగానే ప్రభు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు. గర్భంలో ఉండగానే, తల్లి గర్భంలో ఉండగానే ప్రభు అతన్ని పిలుచుకున్నాడు. గమనించండి, ఆ పిలుపు, ఆ ఏర్పాటు ఇర్మియాకు తెలియదు. పిల్లరా, చాలాసార్లు ప్రభు యొక్క చిత్తం ఏంటో, ప్రభుకు ఉద్దేశం ఏంటో, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటో మానవులైన మనకు తెలీదు. మనము ఆయన దగ్గరికి వెళితే తప్ప, ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే తప్ప, ఆయన దర్శనం ఇస్తే తప్ప, ఆయన నీతో మాట్లాడితే తప్ప నీకు తెలీదు నీ జీవితం యొక్క పరిపూర్ణత ఏంటి, నీకున్నటువంటి గమ్యం ఏంటి, నీకున్నటువంటి గురి ఏంటి అని చెప్పేసి. ప్రభు దగ్గర మాత్రం మనం నేర్చుకోగలము. మన జీవితం పట్ల మనకున్నటువంటి ప్రభు యొక్క ఆలోచనలు మనం తెలుసుకోగలం. పిల్లరా, ఇక్కడ ఆయన అంటాడు, ఈ విధంగా అన్నటువంటి ఆ ఇర్మియాకి ప్రభు ప్రత్యక్షం చెప్తారు, నిన్ను నేను నూర్పిడి మ్రానుగా చేస్తాను. ఎవరైనా నీ జోలికి వస్తే వారిని నువ్వు నూరు చేస్తావు. నువ్వు కట్టడానికి, నువ్వు నాటడానికి, నువ్వు పడగొట్టడానికి, విరగొట్టడానికి, ప్రతిదానికి కూడా ప్రభు ఇర్మియా నోటికి ప్రభు ఆ యొక్క వాక్శక్తిని ఇచ్చాడు, ఆ ఆత్మనిచ్చాడు. ఇర్మియాను ప్రభు బలపరిచాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, మనము ఇర్మియా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఉంటున్నాయి. విలాప వాక్యంలో ఎవరు రాశారు? ఇర్మియా గారు రాశారు. మొదటి రాజులు, రెండవ రాజులు ఎవరు రాశారు? ఇర్మియా గారు రాశారు. ప్రియులారా, సుమారు 109 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ యొక్క 4 గ్రంథాలు కూడా ఎవరు రాశారంటే ఇర్మియా భక్తుడు గారు రాశారు. ప్రియులారా, ఇది గమనించండి, 100కు పైగా అధ్యాయాలను మరి ఇతని చేత ప్రభు రాయించగలిగారంటే నా వల్ల కాదు అన్నటువంటి వ్యక్తిని ప్రభు ఏ విధంగా వాడుకోవాలో ఆయన తెలుసు, ఆయన చేయగలరు. ప్రియులారా, ఆ భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము. ప్రియులారా, ఎంత చక్కని మాట. ప్రియులారా, మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ శోధన వచ్చినప్పుడు మనకి ఎవరు దిక్కు అంటే ఇదిగో దేవుడే మనకు దిక్కు. ఆ దేవుడు ఎవరండి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన అందరికీ ప్రభువు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తమును కార్చి మానవుల యొక్క పాపమును అంతటినీ కూడా కొట్టివేసేటువంటి శక్తిగల దేవుడు, రక్షించగల సమర్థుడు ప్రభువారు అయినటువంటి యేసుక్రీస్తు వారు. పిల్లరా, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మనకు ఆశ్రయదుర్గం. ఆయన దగ్గర మనకి రక్షణ దొరుకుతుంది. ఆయన దగ్గర మనకి నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. ఆయన దగ్గర నిత్య సుఖములు దొరుకుతుంటున్నాయి. ఆయన దగ్గర మనకి పరలోక రాజ్యం దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది, స్వర్గం లభిస్తుంది. పిల్లరా, మరణానంతరం నీ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. ఆయన నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు నిత్యమైన ఆశ్రయదుర్గంగా ప్రభు అనుకుంటాడు. ఆ ప్రభువుని మనం వేడుకుంటున్నాము. ఆ ప్రభు దగ్గరికి మనం వెళుతున్నాము. కష్టం వచ్చినప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మనము చెప్పుకుంటున్నాము మన బాధలన్నీ. పరిశీలించుకోండి, ప్రభు దగ్గర మనం చెప్పినట్లయితే ప్రభు మనకు సమస్యలకు పరిష్కారం దయచేస్తున్నారు. యువతకాల సమయంలో అట్టి కృప, అట్టి భాగ్యం ప్రభు మనకు మెండుగా నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ మాటలు ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆపత్కాలంలో నరులకు ఆశ్రయంగా ఉన్నటువంటి దేవుడు నీ తప్ప ఇంకెవరు లేరు తండ్రి. పిలిస్తే పలికేటువంటి దేవుడు, ప్రార్థిస్తే జాబ్ ఇచ్చేటువంటి దేవుడు నాయన. నేనున్నాను అని అన్ని కాలాల్లో రుజువు చేసుకున్నటువంటి వాడు, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు పుణ్యనామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.